ఈ రోజు ఈ వీడియోలో మనం శివంబజే మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. అందుకన్నా ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి, నాకు బూస్టప్ గా ఉంటుంది. అండ్ అలాగే మీ మూవీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ టు క్వీన్ అప్డేట్స్. కమింగ్ టు అవర్ వీడియో, మూవీ బాగుందంటే యా ఓకే పర్లేదు, బానే ఉంది. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ మూవీ. స్టోరీ కూడా కొంచెం యూనిక్ గా ఉంటుంది. లైక్ ఈ టైప్ ఆఫ్ స్టోరీతో మన తెలుగు మూవీలో ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. ఎంటైర్ మూవీ మొత్తం ఒక సస్పెన్స్ ని క్యారీ చేద్దామని ట్రై చేశారు, కానీ మూవీ మొత్తం అంతా ఒకటే సస్పెన్స్ మీద రన్ అవుద్ది, హూ ఇస్ దట్ కిల్లర్ అని చెప్పి. బట్ ఆ సస్పెన్స్ అనేది కంప్లీట్ త్రూ అవుట్ ఎంటైర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండడం వల్ల ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. కమింగ్ టు ఫస్ట్ హాఫ్, మూవీ అయితే నాకు పెద్ద లాగ్ అయితే అనిపించలేదు ఫస్ట్ హాఫ్ లో. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు చాలా లాగ్ అయితే అనిపించింది. కమింగ్ టు మూవీ స్టోరీ, పాకిస్తాన్ చైనా ఈ టూ కంట్రీస్ కలిపి ఇండియా మీద ఒక వార్ చేయడానికి ప్లాన్ చేస్తాయి. ఆ రెండు కంట్రీస్ ఇండియా మీద వార్ విన్ అవడానికి మన ఇండియాలోనే ఒక అన్నోన్ పర్సన్ హైర్ చేసుకుని ఒక సీక్రెట్ గా ఒక ప్లాన్ అనేది ప్లాన్ చేస్తారు. ఇలా జరుగుతుండగా అట్ సేమ్ టైం ఒక యూనివర్సిటీ ఆర్ ల్యాబ్ ఏదో అనుకోండి, ఆ ల్యాబ్ లోనే కొంతమంది ప్రొఫెసర్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా మర్డర్ గురవుతారు. ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని చెప్పి పోలీసులు కనుక్కుంటూ ఉంటారు. అసలు పాకిస్తాన్ చైనా అండ్ అలాగే ఈ ల్యాబ్ కి ఉన్న లింక్ ఏంటి, ఇందులో ఉన్న ప్రొఫెసర్స్ ఎందుకు చచ్చిపోతున్నారు, చంపే వాళ్ళు ఎవరు, ఎందుకు చంపుతున్నారు, అండ్ అందులో హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, హీరోకి పాకిస్తాన్ చైనాకి అండ్ అలాగే మర్డర్స్ కి అసలు ఈ లింక్ ఏంటి అనేదే మూవీ స్టోరీ. నాకు ఎందుకో ఇందులో పాకిస్తాన్ చైనాని తీసుకురావడం అంత పెద్ద యూజ్ ఏం లేదనిపించింది. బికాస్ పాకిస్తాన్ చైనా లేకపోయినా సరే ఆ కాన్సెప్ట్ ని ఇంకా వేరేగా తీసుకెళ్తే కొంచెం చూడడానికి బాగుండేది. బట్ కొంచెం ఆ కాన్సెప్ట్ ఎందుకో నాకు కొంచెం వ్యాలిడ్ అని అనిపించలేదు నాకు. అది మూవీ లాస్ట్ లో ఒక సీజే వర్క్ ఉంటుంది, ఓపెన్ గా చెప్పాలి నాకు పెద్ద నచ్చలేదు అది. ఎందుకంటే ఇంకా బాగా చేయొచ్చు ఆ సీజే వర్క్ ని. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ 2 అండ్ అలాగే హనుమాన్ మూవీలో ఉన్న సీజే వర్క్ తో పోలిస్తే నాకు ఎందుకో ఇది చాలా తక్కువ అనిపించింది సీజే వర్క్. కొన్ని సీన్స్ ఎందుకో నాకు లింక్ అయినట్టయితే నాకు అనిపించలేదు, లైక్ అన్వాంటెడ్ గా మధ్యలో యాడ్ అవుతున్న ఫీల్ అయితే వచ్చింది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అశ్విన్ యాక్టింగ్ బాగా చేశాడు, హీ డిడ్ హిస్ రోల్ వెల్. హీరోయిన్ రోల్ గా దిగంగన సూర్యవంశీ చేసింది. తన స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. తను ఉన్నంత వరకు తన రోల్ అయితే చాలా 100% న్యాయం చేసింది. అలాగే మురళీ శర్మ గారు, తనికల్ భరణి గారు, తులసి గారు, బ్రహ్మాజీ గారు అండ్ అయ్యప్ప గారు, వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారు. కమింగ్ టు మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీజిఎం అనేది కొంచెం బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ పోర్షన్ లో బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ బేసిక్ గా నాకు మూవీ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. కమింగ్ టు నెగిటివ్స్ ఎక్కువ చెప్తాను అనుకోకండి, బేసిక్ గా నాకు అనిపించింది చెప్తున్నా. మూవీలో అన్ని ఫైట్లు అన్వాంటెడ్ అని అయితే నాకు అనిపించింది. బేసిక్ గా మూవీలో కంటెంట్ ఉన్నప్పుడు అన్ని ఫైట్స్ పెట్టి మూవీని టర్న్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నాకు అనిపించింది. అండ్ పాకిస్తాన్ చైనా ఈ రెండు కంట్రీస్ తేవడం కూడా నాకు పెద్ద నచ్చలేదు. అఫ్ కోర్స్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి ఈ రెండు కంట్రీస్ పెట్టకపోయినా వీళ్ళు వేరే కన్వర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ రెండు కంట్రీస్ గురించి ఉన్నా సరే పెద్దగా యూజ్ లేదనిపించింది నాకు. అండ్ స్క్రీన్ ప్లే అండ్ కొన్ని లాజిక్స్ కూడా నాకు ఎందుకో నెగిటివ్ అనిపించాయి. వాళ్ళు ఎంటైర్ లాస్ట్ క్లైమాక్స్ లో ఏ పోర్షన్ అయితే హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ స్టార్టింగ్ సీన్స్ లోనే క్లియర్ గా చూపించి వాటికి ఎలివేషన్స్ కూడా ఇచ్చేస్తారనమాట. వాటిని మూవీ క్లైమాక్స్ లో చూపించినా సరే ఆడియన్స్ కి ఆ హైప్ ఫీల్ అయితే ఉండదు, బికాస్ అది ముందే చూపించడం వల్ల. సో స్క్రీన్ ప్లే కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఈ మూవీకి నా సైడ్ నుంచి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ వీడియో మీరు ఎక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా రివ్యూ. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ మూవీ పార్ట్నర్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.